ఆ కథలు లాంటి సభలు పెట్టడం, యాత్రలు మొదలు పెట్టడం, వెనక ఆయన రమ్మనడం, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు బాబు గారి వ్యూహంలోనే తన వ్యూహం అనుకుంటున్నారా? నేను ఇంతకాలం వ్యూహం అంటే ఏమనుకున్నానంటే తనను నమ్ముకున్న వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తూ తన పార్టీని పైకి తీసుకెళ్తా, తనతో జట్టు కట్టిన భారతీయ జనతా పార్టీని పైకి తీసుకెళ్తా, భవిష్యత్తుకి ఒక మార్గనిర్దేశనం చేసే వ్యూహం ఏదో తయారు చేసుకున్నాడేమో, మనం అంచనా వేసుకోవడంలో పొరపాటేమో అనుకున్నాం. ఇప్పుడు అర్థమవుతున్నటువంటి వ్యూహం, పవన్ కళ్యాణ్ వ్యూహం కరెక్ట్ గా చెప్పాలంటే చంద్రబాబుకి ఎదురు లేకుండా చూడటం, లోకేష్కి ఎదురు లేకుండా చూడటం, సమీప భవిష్యత్తులో మరొక పార్టీని బ్రతకనీయకుండా చేయడం, భారతీయ జనతా పార్టీని ముంచేయడం, కాపు సామాజిక వర్గపు ఆశల్ని అంతం చేసేయటం, కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయినే ఓ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ఎట్లాగూ జగన్ వస్తాడు, అప్పుడు వీళ్ళ లెక్కనేసుకున్నప్పుడు ఆ టైపు వాళ్ళకి మధ్యన ఉండాలి. మధ్యలో కాపులు అనేటువంటి కాన్సెప్ట్తో రాజ్యాధికారం లాంటివన్నీ ఆ ఫీలింగ్స్ని చంపేయటం. అట్లాగే అసలు ఆ ప్రత్యామ్నాయం, బాబుకి ప్రత్యామ్నాయం లేకుండా చూడటమే పవన్ కళ్యాణ్ వ్యూహం. అంతకుమించి ముందు అర్జెంట్గా జగన్ గద్దించాడు. జగన్ గద్దించడం అనేది ఆటోమేటిక్. అది బాబుకి ప్రత్యామ్నాయం లేకుండా చేయడం అంటే జగన్ కూడా లేనట్టే. అది చంద్రబాబు నాయుడుకి కిరీటాన్ని అందించేటటువంటి వ్యూహమే పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యూహంలో ఈయన ఒక పావు. అదే అంటున్నాను, చంద్రబాబు వ్యూహంలో ఈయన పావు తప్పించి ఈయన వ్యూహంలో ఆయన కార్యకర్తలు కాపు సామాజిక వర్గం పావులు. అసలు ఈయనకంటూ ఒక వ్యూహం ఉందా? నా డౌట్ అది. అదే ఉంది. అది బాబు గారి వ్యూహం, ఈయన వ్యూహం అనుకుంటున్నారా? ఈయన వ్యూహమే చంద్రబాబు గారికి బానిసత్వం.